ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 2024 జూన్ మాసంలో ఏర్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు రెండవసారి కూడా రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటి వరకు ఏం చేశాం, 2024 నుంచి 2029 వరకు కూడా ఏమేమి చేయబోతున్నాం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే భరోసా ఇవ్వగలుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల్లో ఓటు అడిగేప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట నమ్మి ఓటేసిన ప్రజలు మోసపోకూడదు. రాజకీయ నాయకుడు, నిఖార్సైన రాజకీయ నాయకుడు అంటే ఇచ్చినటువంటి మాట ఎన్నికలు అయిన తర్వాత, అధికారం పొందిన తర్వాత నమ్ముకున్నటువంటి ప్రజల్ని మోసం చేయకూడదు అనేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం మీద, బలమైనటువంటి మాట మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా తన మాటను చెప్పడం జరిగింది. 2014లో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నటువంటి కూటమి వ్యక్తులు, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ ముగ్గురు ఎవరైతే వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారో ఇదే వ్యక్తులు 2014లో కూడా నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మాట ఇవ్వడం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకి ఆ మాట ఇస్తూ సంతకం పెట్టి వారి ఫోటోలు వచ్చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ప్రజల్ని దగా చేశారో, మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకంగా 99% అమలు చేయగలిగాడు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు. రాజకీయ నాయకులు అంటే ఓటు అడిగేప్పుడు అనేక సుష్ట వాగ్దానాల్ని, రంగురంగుల మాటల్ని, ప్రజల్ని ఆకర్షించుకునే దానికి ఏ రకంగా మాయమాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి, దగా చేసినాయి. మళ్ళీ ఇవాళ 5 ఏళ్ల తర్వాత అంటే 15 ఏళ్ళ అధికారాన్ని అనుభవించి మళ్ళీ 2024కి వచ్చేప్పటికీ మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే పేర్లు మార్చి, రంగులు మార్చి, అంకెలు మార్చి అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పని ఏ రకంగా వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు, సాలీనా ప్రజలకి నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు సంవత్సరానికి 70,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఆర్థికంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఉంటే ఇవాళ ఈ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటువంటి దొంగ మాటలతో, మాయ మాటలతో ఏ రకంగా మసిపూసి మారేడుకాయ చేస్తూ సూపర్ 6 అని, సూపర్ 10 అని, ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని, అంటే ఇప్పటికే సూపర్ 6 అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి 1,50,000 కోట్ల రూపాయలు అయితే సాలీనా, ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయటానికి మరొక మారు ఈ ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా
ప్రభుత్వానికి మాకు ఆ ఓటేయండి, ప్రతి మనిషికి ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తా ఉన్నారు, డబ్బులు వేస్తా ఉన్నారు. తర్వాత ఏంటయ్యా అంటే అవన్నీ కూడా రాజకీయాలు అట్లాగే మాట్లాడతామని చెప్పని అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో సరదాగా మాట్లాడతాం ఇవన్నీ కూడా అని చెప్పినటువంటి భాషను మనం వినున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా మోసం చేసి అడిగితే రైతులకు వచ్చేసాయా, ఎవడన్నా అన్ని అప్పులు తీరుస్తాడా, ఎవడా ఈ మాటలు మాట్లాడేది, ఇంకెంత తీరుస్తారా అప్పులు అంటే 84,000 కోట్ల 85,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి ఎన్నికల ముందేమో మీ బేషరతుగా రైతులందరూ రుణాలని మాఫీ చేస్తాం, రైతులు వాళ్ళ ఇంటి ఆడపడుచులు లేదా ఇంట్లో కూతుర్లు నగలేమన్నా వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటే ప్రతి నగని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్నికలైన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ముక్కలుగా వేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి. ఇంకా దబాయింపు, ఎవడా అత్యాశ పడతారా మీరు, రైతులకు అత్యాశ ఎక్కువ, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తారా అని చెప్పినటువంటి ఎంత మోసపు మాటలు మనం చూసాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ కూడా 14,000 కోట్ల రూపాయలు సంపూర్ణంగా బేషరతుగా రుణమాఫీ చేస్తాం డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి అని చెప్పారు. చివరికి ఏం చేశారు, పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలుగా ఏ రకంగా మొహం మీద కొట్టారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు పుణ్యమాని చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి డ్వాక్రా అక్క చెల్లెళ్ళు ఎంతమంది డ్వాక్రా గ్రూపులన్నీ కూడా డిఫెక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి, పొదుపు సంఘాలు నాశనం అయిపోయినాయో మనం కళ్ళతో మనం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా చెప్పిన ప్రతి మాట 25,000 పైచిలకు కోట్ల రూపాయలని వారికి రుణమాఫీ కింద 4 దఫాలుగా చెల్లించిన పరిస్థితి. ఇవాళ ప్రతిదీ ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే 5 పదుల వయసున్న 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ 3 పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురు. అయితే ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం ఉన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నమ్మకం కోసం ఆయన చెప్తున్నాడు, ఇవాళ మనం మోసాలు చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, ఏదైతే చెప్పదలుచుకున్నామో అది చెప్పుదాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, పెన్షన్ 3,000 చివరి 2 ఏళ్లలో 500 రూపాయలు పెంచుతాను, 3,000 రూపాయలని 3 సంవత్సరాలు కొనసాగిస్తాను, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీలో ఇట్లాంటి దగాకోరు కమిటీలు, లంచగొండి కమిటీలు ఆ అవకాశం లేకుండా, నయా పైసా లంచం లేకుండా ఇవాళ 2,70,000 కోట్ల రూపాయలని పేద మధ్యతరగతి వర్గాలకి అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ ఇదే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వచ్చే నాటికి చివరి 2 సంవత్సరాల్లో 500 రూపాయలు పెంచి 3,500 రూపాయలకి పెన్షన్ తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నీ కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వేదైతే మోసపు మాట 4,000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5 పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం. అతను చెప్పాడు మాట. ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు, 2019 నుంచి 24 వరకు నేను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ దానిలో 99% నేను అమలు పరిచాను. మళ్ళీ నేను అదే నీతికి నిలబడుతూ అదే రకంగా నేను నా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కాబట్టి జగన్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కూటమి పేరుతో ఈ ముగ్గురు కలిసి వచ్చి అలాగే ఏ రకంగా గత 5 ఏళ్లలో మోసం చేశారో, రేపు కూడా అంటే 2014 నుంచి 19 దాకా ఎంత దగా చేశారో, మోసం చేశారో, అదే మోసాన్ని మళ్ళీ
వీళ్ళు కొనసాగించడానికి మార్చడానికి వచ్చారనేది మనం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ, అలాగే ఇవాళ నిరుపేదలకు ఎవరైతే నిరుపేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినటువంటి ఆ ముగ్గురు ఏ రకంగా దగా చేస్తే, ఇవాళ చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పకుండానే 31 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నీళ్లు లేని వారికి, సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కాంక్ష ఉంటుంది, చచ్చేలోపు ఒక్కరోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ 24 తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థలం కొనుగోలు చేసి ఇస్తానని చెప్తున్నాడు. అలాగే 25,000 వరకు 25,000 వరకు ఎవరైతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో, రోడ్లు ఊడ్చేవాళ్ళ, లేకపోతే అంగన్వాడీ టీచర్లా, లేకపోతే ఆశా వర్కర్లా, లేదా ఇట్లా ప్రభుత్వంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి 25,000 లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు. నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి గృహసారథి, ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి, ప్రజలకు చేరవేయండి. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు. మా నమ్మకం జగన్, చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సార్, కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు, నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికార్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇందులో ప్రజలకి జగన్ మీద నమ్మకం ఉంది, జగన్కి జనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తారు. ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు. ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు ముఖ్యమంత్రి జగన్ గారికి కష్టాలు చెప్పుకున్నారు. ఈరోజు వాళ్ళ విషయం కూడా పెట్టారు. ప్రమాద బీమా కావచ్చు, వెహికల్ కొనుక్కుంటే ఇంట్రెస్ట్ కావచ్చు, ఎలా చూస్తారు సార్? అంటే జగన్ అంటే పేదవాడి పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుడు పాత రోజుల్లో మనం చూసాం. కానీ అధికారం కోసం కాకుండా జనానికి ఏదో ఒకటి చేయాలి, పేద మధ్యతరగతి వర్గాలకు ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, జగన్ ముద్ర ఉండాలి. ఇవాళ జగన్ నమ్మేది ఒకటే, తను చెప్తున్నాడు ఏమని, ఆటో డ్రైవర్లు లేదా టిప్పర్ డ్రైవర్లు లేదా ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పోషించటం కోసం నిరంతరం రోడ్డు మీద ప్రజల్ని చేరవేస్తూ వాహనాన్ని నడుపుతూ అత్యంత ప్రమాదభరితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా జగన్ నమ్మేది, ఒక మనిషి చచ్చిపోయాడంటే
యాక్సిడెంట్లో ఆ మనిషి ఒక్కడే చనిపోవటం కాదు, ఆ కుటుంబం బజారును పడుతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అలాగే టిప్పర్ డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి గారితో బస్సు యాత్రలో చెప్పిన దాని మీద వారందరికీ కూడా ప్రమాద బీమా 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ప్రభుత్వమే చేసేదానికి ఇవాళ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా గొప్ప ధైర్యం. ఆటో డ్రైవర్లకు కానీ, ట్యాక్సీ డ్రైవర్లకు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కానీ, టిప్పర్ డ్రైవర్లకు కానీ ఒక గొప్ప ధైర్యం. ఒకవేళ ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు నాకేమన్నా అయితే నా కుటుంబం బజారును పడదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఈరోజు ఈ మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద కూడా విపరీతమైనటువంటి ఆయన చెప్పాడు, విద్య వైద్యం మీద నేను విపరీతమైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. జగన్ నమ్మేది ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పేదరికం పోదు. కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికి 5 ఏళ్ళు విద్యలో సమూలమైనటువంటి రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంటే చైతన్యమైనటువంటి ఒక మార్పు తీసుకొచ్చడం జరిగింది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం శాతం అనేది చాలా క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్ నమ్మేది ఒకటే, స్కిల్ డెవలప్మెంట్. చదువుల మీద కొత్తగా ఈ రాబోయే 5 ఏళ్లలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి నైపుణ్యాన్ని పిల్లలకు అందించి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా వారు సమాజానికి ప్రయోజకులుగా మార్చేదానికి కూడా కంకణబద్దులై ఈరోజు బాధ్యత తీసుకున్నట్టుగా మేనిఫెస్టోలో ఈరోజు చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయలు వారందరికి కూడా. అంటే ఇవాళ ఒకటే అండి, మనం ఏది మాట్లాడు దీంట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయా, పాత పథకాలే కొనసాగిస్తున్నారా, కొన్ని మాత్రమే పెంచారా, కొన్ని మాత్రమే కొత్తవి వచ్చినాయా, లేదా రంగురంగులుగా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇది నిజాయితీతో ఉంది, నమ్మకంతో ఉంది. ఇది మేనిఫెస్టో అంటే ఇది నిజాయితీ, ఇది నమ్మకం. పాత మేనిఫెస్టో చూసాం 2014 నుంచి 19 దాకా మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి రాజకీయ పార్టీని మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రతి ఒక్క అంశం గురించి సమాజంలోని ప్రజల యొక్క విశ్వాసం ఉంచేటువంటి, నమ్మకం ఉంచేటువంటి ప్రతి రంగం మీద ఆయన తన మాటని, తన ముద్రని ఈరోజు మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అందించడం జరిగింది.